హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వంకాయ కాల్చి రోటి పచ్చడి చేస్తున్నాను. వంకాయ టమాటా 2 వంకాయలు, ఒక మీడియం సైజు 2 టమాటాలు తీసుకున్నానండి. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కారాన్ని బట్టి తీసుకోవచ్చు మీరు. వీటిని మనం నిప్పుల్లో కాల్చాలి. వెనకటి రోజులు కుంపట్లో కాల్చేవాళ్ళు మా అమ్మ వాళ్ళు, మా చిన్నప్పుడు. మనం ఇప్పుడు కుంపటి లేదు కాబట్టి స్టవ్ మీదే కాలుస్తున్నానండి. చూసారు కదా వంకాయ పైన తొక్కంతా కూడా నల్లగా అయిపోయే వరకు బాగా కాల్చాలండి. దగ్గరుండి మన చుట్టూ తిప్పుతూ కాల్చుకోవాలి. నేను టమోటాలు కూడా కొంచెం ఒక చిటికెడు ఆయిల్ రాసి వంకాయలకి టమోటాలకి 2 నిప్పుల మీద కాలుస్తున్నాను. టమోటాలు కాల్చాలంటే నేను టూత్పిక్ పెట్టుకొని కాల్చానండి. కొంచెం జాగ్రత్తగా టూత్పిక్ అగ్గి తగలకుండా, మంట తగలకుండా పెట్టుకోవాలి మనం. ఇట్లా నల్లగా అన్నీ బాగా కాలిన తర్వాత పచ్చిమిర్చి టమోటా అన్నీ కూడా కొంచెం ఆరిన తర్వాత మంచిగా తొక్కు తీసి పెట్టుకోవాలండి. దీంట్లో కరివేపాకు, కొంచెం ఉప్పు, కొద్దిగా చిటికెడు పసుపు తీసుకున్నానండి. వీటిని మనం రోట్లో వేసి దంచుకుందాము. ముందు కరివేపాకు, కొంచెం ఉప్పు, పసుపు వేసి దంచేయాలండి. కరివేపాకు వంకాయలు పడిన తర్వాత నలగదు కాబట్టి ముందే చేసుకోవాలి. కరివేపాకు దంచిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసి దంచుకోవాలండి. అంటే మెత్తగా అవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మనకి వెనకటి రోజుల్లో ఇది రాగి సంగటిలో తినేవాడండి. దీంట్లో అసలు ఆయిల్ అనేది ఉండదు, వితౌట్ ఆయిల్. పచ్చిమిరపకాయలు వేసి దంచాం కదండి. వెనకటి రోజుల్లో మనకి ఏమీ కూరగాయలు ఏం లేనప్పుడు పల్లెటూళ్ళలో ఇట్లాంటివి చేసుకునేవాళ్ళండి. ఇది మనకి దీని తర్వాత వంకాయలు కాల్చి పొట్టు తీసిన వంకాయలన్నీ కూడా మనం దాంట్లో వేసి కొంచెం మెత్తగా నూరుకోవాలండి. ఇవి కొంచెం బాగా నలిగిన తర్వాత మనం టమాటాలు కూడా వేయించిన తర్వాత నల్లగా మార్చిన తర్వాత పై తొక్కు పొట్టు ఈజీగా వచ్చేస్తుందండి. ఊరి చేతి ఇట్లా అంటే చాలండి, ఊడి వచ్చేస్తుంది. నీట్గా మనం పై పొట్టు తీసేసుకొని అది కూడా దంచుకొని పెట్టుకోవాలండి. ఇంతేనండి. తర్వాత మనకి అంటే కొంతమంది పోపు కూడా పెట్టుకోవచ్చు. పోపు లేకుండా కూడా డైరెక్ట్ వేసుకోవచ్చు. ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచానండి. కలపాలి అంతే. వీటిని మెత్తగా నూరకూడదు, జస్ట్ ఊరికే అట్లా 2-3 సార్లు అనేసి తీసేయాలండి. అంతేనండి. వంకాయ రోటి పచ్చడి ప్లస్ కాల్చిన వంకాయ రోటి పచ్చడి రెడీ అయ్యండి. చాలా టేస్టీగా ఉంటుందండి. చేసి చూడండి. దీన్ని పోపు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. కొంతమంది పెట్టుకుంటారు, కొంతమంది ఇలాగే డైరెక్ట్గా తినేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకసారి ట్రై చేయండి ఈ వంటలన్నీ కూడా. వెనకటి రోజుల వంటలు ఇవన్నీ కూడా మేమైతే ఇవే చేసుకుంటూ ఉంటాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.